హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేనైతే ఇక్కడ కొబ్బరి పచ్చడి చేయటానికి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే వేగుతూ ఉన్నాయి. కొంచెం పల్లీలు పుట్నాలు కూడా వేస్తాను. ఒక్కొక్కసారి కొబ్బరి పచ్చడి చేస్తే కనుక పెరుగు వేసి చేస్తే కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఆ రోజైతే సండే. నేను సండే ప్రతి వారం బయట తెస్తారు టిఫిను. సరే ఇంట్లో చేసేస్తాలేండి అని నేను వంటగదిలోకి వచ్చి చట్నీ చేస్తున్నాను. సరే మనం ఒక దగ్గరికి వెళ్దాము అని శ్రీవారు అయితే తీసుకువెళ్ళారు. ఎక్కడికి అనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వెళ్ళి కూడా చాలా రోజులైంది. వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండి, ఇది కాటన్ శారీలోనే ఉన్నాను కదా అంటే పర్వాలేదురా ఒక ప్లేస్కి తీసుకెళ్తానని తీసుకువెళ్ళారు. ఇంకా సరే చట్నీ చేసేసి దోశ అయితే వేసేసాను. ఇంకా ఆ రోజు దోశలు ఇదిగోండి చట్నీకి రెడీ చేసుకున్నాను. పల్లీలు అన్నీ వేస్తానని చెప్పాను కదా, పచ్చిమిర్చి, ఉప్పు. ఇదిగోండి రాగి దోశలు ఆ రోజు. ఇంకా సరే రాగి దోశలు వేసేస్తాను. చట్నీ కూడా చేశాను. ఇదిగోండి మీకు చూపించేస్తాను. శ్రీవారి ప్లేటు, నా ప్లేటు, చట్నీ, దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా సరే ఇక్కడ వచ్చేసి అంకమ్మ తల్లి పాత గుంటూరు అంకమ్మ తల్లి టెంపుల్కిను మేము అలాగే శివాలయానికి కూడా వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలోనే మీకు షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడన్నా గుంటూరు వచ్చినట్లయితే ఈ టెంపుల్స్ చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఆ రోజైతే తీసుకువెళ్ళారు. ఇదిగోండి టెంపుల్లో ఈ విధంగా అయితే మేము గుళ్ళోకి వెళ్ళబోతున్నాము. ఇది ఎంట్రన్స్. ఇంకా శివాలయం కూడా చెప్పాను కదా, ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుందామని. లోపలైతే తీయనివ్వరు కదా. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఉప్పలపాడు బోట్స్ దగ్గరకైతే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఇంకా లోపలికైతే ఈ విధంగా దారి. ఇదిగోండి ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని ఎంట్రన్స్లోనే బోర్డు ఉంటుంది. ఇంకా శ్రీవారు నేను వచ్చేసి బండి మీదే వచ్చేసాము. ఇదిగోండి లోపలికి వెళ్తే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి చెట్లు. ఈ చెరువులో చేపలనే ఆ పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. ఉప్పలపాడు బోట్స్ కేంద్రం. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ లోపలికి లేక్ కూడా ఉంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే ఏరియా. నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడికి వచ్చే పక్షుల వివరాలు ఇలా బోర్డు రూపంలో ఉంటాయి. ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బర్డ్ గురించి తెలుసుకోవచ్చు. చిన్న క్యాంటీన్ కూడా ఉంది. బోర్డ్స్ని చూసి బాగా ఎంజాయ్ చేయడానికి బెంచెస్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. మేమైతే మరీ ముందుకైతే వెళ్ళలేదు. ఇదిగోండి ప్లే ఏరియా పిల్లల కోసం. ఇంకా ముందుకు వెళ్తే కొంచెం స్మెల్ అనేది వచ్చింది కాబట్టి మేము వెనక్కి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే పక్షులు కదా, వాటర్లో రకరకాల పక్షులు అనేది వస్తాయి. మీ పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయాలంటే ఒకసారి చూడండి. కాసేపు రిలాక్స్ అవ్వటానికి ఆ విధంగా బెంచెస్, పిల్లల్ని తీసుకొచ్చిన ఆడుకోవటానికి
ప్లే ఏరియా అంతా ఉంది. ఇంకొక రోజు సండే అయితే ఇది చాలా రోజుల నాటి వీడియో. ఇంకా శ్రీవారు నేనే వచ్చాం కాబట్టి మాట్లాడుకుంటూ అలా చూస్తూ ఇంకా ఈ విధంగా మేమైతే ఒక సండే వచ్చాము. ఇదిగోండి ఇట్లా అటువైపు పొలాలు ఏవో ఉన్నాయి. మొత్తం మీకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇదిగోండి ఇట్లా చెట్లు అంతా ఆ లేక్లో బోట్స్ అయితే దూరంగానే కనిపిస్తాయి. మేము రిటర్న్ వస్తూ ఉంటే ఒక బర్డ్ మాత్రం చాలా దగ్గరికి యువతలకు వచ్చింది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బండి పార్కింగ్ ఒకటి, కార్ పార్కింగ్కి అక్కడైతే ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా బెంచెస్ అంతా. అనుకోకుండా తీసుకువెళ్ళారు, వెళదాము అని. ఇదిగోండి ఒకటైతే ఇక్కడ వచ్చేసింది. ఇంకా దాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకే రోజు ఎన్ని ప్లేసెస్ చూసామో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఉప్పలపాడు వెళ్ళి వస్తూ ఇంకా స్వామి థియేటర్ దగ్గర ఫ్రూట్స్ అయితే తీసుకుందామని శ్రీవారు ఈలోపు చూడు ఏం తీసుకుందామా అని ఇంకా అత్తయ్య గారు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తను ఫోన్ మాట్లాడుతుండగానే పుచ్చకాయ, అక్కడ మార్కెట్లో వచ్చేసి గుమ్మడికాయలు అవి అయితే తీసుకున్నాము. మీకు ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నాము చూపిస్తాను. ఇదిగోండి దానిమ్మ తీసుకున్నాము. అలాగే ఇందాక చూశారు కదా అక్కడ వచ్చేసి బొప్పాయి అయితే తీసుకున్నాము. బొప్పాయి, పుచ్చకాయ, దానిమ్మ వచ్చేసి అక్కడ మార్కెట్లో తీసుకున్నాము. వచ్చేటప్పుడు గుమ్మడికాయ జ్యూస్ తాగుదామని ఒకటి వచ్చేసి గుమ్మానికి కట్టడానికి తీసుకున్నారు 2. ఇంకా మారుస్తూ ఉంటాను నేను ఒక 2 నెలలకి అట్లా గుమ్మడికాయ. ఇంకా బొప్పాయి అయితే ఇదిగోండి పొడవై తీసుకున్నారు. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది బాగా వాడతాము. ఇంకా పుచ్చకాయ కూడా అందులో ఉన్నాయి. కొబ్బరికాయలు తీసుకున్నాము, నిమ్మకాయలు తీసుకున్నాము. ఇంక ఇదిగోండి పుచ్చకాయ అయితే ఈ సైజు తీసుకున్నాము, బాగానే ఉన్నాయి. ఇంకా బూడిద గుమ్మడికాయ వచ్చేసి అన్నారు జ్యూస్ తాగుదాం అని ఎర్లీ అవర్స్లో. ఇదిగోండి నిమ్మకాయలు గుమ్మానికి ఇవి కూడా కడతాను, ఏదన్నా నిమ్మకాయ జ్యూస్ అయినా. ఇక ఈ బూడిద గుమ్మడికాయలు వచ్చేసి 2 తీసుకున్నారు. ఎందుకంటే నిమ్మకాయలతో పాటు గుమ్మడికాయ కూడా కడతాను. ఒకటి వచ్చేసి జ్యూస్కి అన్నారు.